అందరికి నమస్తే. మనం నిన్న ఒక వార్త చూసినాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెంట్రల్ గవర్నమెంట్‌కి లేఖ రాసిండు. విజయవాడ హైవే, విజయవాడ హైవే టోల్ ఫీజులు మేము కడతాం. ఫ్రీ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించమని లేఖ రాసిండు. అది నిన్నటి వార్త. ఈరోజు వచ్చిన వార్త ఏం తెలుసా? పండుగకు, జాతరకు స్పెషల్ బస్సులు ఛార్జీల పెంపు. సంక్రాంతి, మేడారం జాతరకు వెళ్ళే ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకున్నదంట. ఏంది చర్యలంటే, సంక్రాంతికి హైదరాబాద్ నుంచి 9 నుంచి ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపినారు. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి వివిధ ఊర్లకు, మేడారం జాతరకు ఈ నెల 25 నుంచి హైదరాబాద్కి వెళ్ళే 3,495 స్పెషల్ బస్సులు నడుపుతామన్నారు. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ టికెట్ ఛార్జీలు, ప్రత్యేక బస్సుల్లో 50% మేర ఛార్జ్ 50% పెరుగుతుందని ఈరోజు వార్త. అంటే ఇది ఎట్లయిపోయిందంటే, కారున్నోళ్ళకేమో ఫ్రీ, పుడితే గట్ల పుట్టాలి, మినిమం కార్లు తిరుగుతారు పుట్టాలన్నమాట తెలంగాణలో. ఇంకా అది ఏపీలో పుడితే ఇంకా అదృష్టం. మన దగ్గర పుడితే, తెలంగాణలో పుడితే బాగా డబ్బులున్నలాగా పుట్టాలి. ఇట్లా పేదలుగా పుడితే గవర్నమెంట్ కూడా మనల్నే పీక తింటుంది, మనల్నే ఇట్లా గీక తింటుంది అని అర్థమైంది. కొద్దిగానన్నా ఉండాలి. ఓట్లేసిన జనాలకేమో సున్నం పెడతారంట, పక్క రాష్ట్రం వాళ్ళకేమో బూరెలు పెడతారంట. చెప్తాను మీకు ఈ విషయాలన్నీ కూడా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మన ఛానల్. అందరిని ఎడ్యుకేట్ చేద్దాం, అందరికీ అన్ని విషయాలు చెప్పుదాం. తెలుసుకోవాల్సిన వాళ్ళకు తెలుసుకున్నంత నాలెడ్జ్ ఇద్దాం. తర్వాత ఓట్లప్పుడు ఎవరు నాలెడ్జ్ ఎవరైనా నేర్చుకున్నారో దాన్ని బట్టి ఓట్లు వేస్తారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే 100 మందికి రీచ్ అవుతుంది. ఆ పని చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా నేను మొన్న పేపర్లో వచ్చిన వార్తను బేస్ చేసి నేను ఒక వార్త చేసిన. తెలంగాణలో ఉన్న అన్ని హైవేలకు సంక్రాంతి పండుగకు ఫ్రీగా టోల్ ఫ్రీ మేమే కడతాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మేము పర్మిషన్ తీసుకుంటామని లీక్ ఇచ్చారు. అదే రోజు సాయంత్రం అన్ని టోల్ ప్లాజాలు కాదు, అన్ని రూట్లు కాదు, కేవలం విజయవాడకే అని మంత్రి రోడ్స్ ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసిండు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసినట్టే ప్రభుత్వం రాసినట్టుగానే. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఆ పని చేస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆలోచన శక్తి తగ్గిపోయింది. ఆయన ఏం ఇస్తలేడు. ఆయన ఎంతసేపటికి నాకు మంత్రి పదవి ఉంటే చాలు, ఇక రేవంత్ రెడ్డి పీఎం అయినా సరే నాకేం అభ్యంతరం లేదు, నాకు మంత్రి పదవి ఉంటే చాలు అని అట్లా ఆయన మైండ్ సరిగా పనిచేస్తలేదు. ఆయన ఆలోచన చేస్తలేడు తెలంగాణ గురించి. చేయక ఏం చేస్తున్నాడంటే, రేవంత్ రెడ్డి చెప్పిండు కదా అని లేఖ రాసిండు. ఆయన ఉద్యమకారుడు, నేను తెలంగాణ కోసమే మంత్రి పదవికి రాజీనామా చేసిన అని చెప్తాడు. మరి ఈ రెండింటిని ఎట్లా చూడాలి? విజయవాడ పోయేతోళ్ళు లేక ఆంధ్రకు పోయేతోళ్ళు ఎవరు? మన తెలంగాణ వాళ్ళు అయితే చాలా తక్కువ మంది కోళ్ళ పందాలకు పోతారు, చాలా తక్కువ మంది. 99% ఆంధ్రలో పోతారు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే పోతారు. వాళ్ళకు ఫ్రీ అంట. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు టూ వీలర్స్ మీద అయితే పోరు కదా. ఆంధ్రకు పోయే వాళ్ళు ఎవరు ఇక్కడ నుంచి టూ వీలర్స్ మీద పోరు, వాళ్ళు కారులోనే పోతారు, లేకపోతే బస్సులలో పోతారు, అంతే కదా. ఇంకా టోల్ ప్లాజాలు ఫ్రీ అంటే 95% కార్లోనే పోతారు వాళ్ళు. కార్లు మ్యాక్సిమం కార్లో పోతారు. వాళ్ళ చుట్టాల కార్లు ఉన్న వాళ్ళే పోతారు, వాళ్ళ కార్లోనే వాళ్ళు పోతారు, ఏదో కార్లో పోతారు వాళ్ళు. అంటే కార్లకు ఫ్రీ. కానీ ఇదే సంక్రాంతికి మనోళ్ళు ఎవరన్నా కార్లలో పోతే ఛార్జ్. మనోళ్ళు అయితే ఛార్జే కదా, ఇంకా వేరే టోల్ ప్లాజాలు మొత్తం ఛార్జే, డబ్బులు వసూలు చేస్తారు. ఏం చెప్తారు రీజన్ అంటే, ట్రాఫిక్ జామ్ అవుతుంది టోల్ ప్లాజాల దగ్గర, కాబట్టి మేము దాన్ని ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులు వస్తాయి కాబట్టి మేము ఈ డిసిజన్ తీసుకున్నాం అంటారు. గవర్నమెంట్ మీద 10 కోట్ల భారం పడుతుంది ఇది చేయడం వల్ల. విజయవాడ హైవే టోల్ ఛార్జీలు తెలంగాణ గవర్నమెంట్ 10 కోట్ల రూపాయల భారం. మొదలే పైసలు లేవు, ఏం లేవు అంటారు కదా, 10 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టాలి. మరి తెలంగాణ జనాలు ఊర్లోకి పోయే టోల్ ప్లాజాకి ఎందుకు లేదు అనేది ఒక క్వశ్చన్. అసలు మనం ఎక్కువ దసరా పండుగకు, బతుకమ్మకు పోతాం కదా, మరి అప్పుడెందుకు టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే లేదు? అవుతుంది కదా. మరి అప్పుడెందుకు గవర్నమెంట్ ఈ ఆలోచన చేయలేదు? సరే, అప్పటిది ఇప్పటిది కాదు, ఇప్పుడు బస్సులు ఎక్కే తోలతోనే డబ్బులు వసూలు చేస్తారంట. బస్సులు ఎక్కే వాళ్ళకు, మేడారం జాతరకు పోయేతోళ్ళు, తర్వాత సంక్రాంతికి ఊర్లోకి పోయే వాళ్ళతోనంట ఈ ప్రత్యేక బస్సులు ఏమున్నాయి, అన్ని బస్సులు స్పెషల్ అని బోర్డు పెడతారు, ఆర్డినరీ బస్సులే.
నాకు ఈ పండుగలు ఉన్నప్పుడల్లా ఎంతమంది ఎన్ని టికెట్లు పెడతారంటే చాలా టికెట్లు పెడతారు. అన్న ఇది చూడు ఒకసారి అని. రూ. 300 ఛార్జీ 50% పెరుగుతదంటే రూ. 450 అయితుంది. రూ. 150 పెరిగి. రూ. 200 ఉన్న ఛార్జీ రూ. 100 పెరిగి రూ. 300 అయితది. 50% హైకు. అందుకే తెలంగాణలో సామాన్యునిగా పుట్టడం తప్పనమాట ఈ గవర్నమెంట్ ఉద్దేశంలో. బస్సుల్లో ఎక్కిపోవడం తప్పనమాట. ఇంక తెలంగాణలో ఎట్లా పుట్టినా తప్పే. తెలంగాణలో చిన్న కారేసుకొని పోయినా నువ్వు టోల్ ఛార్జ్ పడుతుంది నీకు. ఏపీ వాళ్ళకి మాత్రం పడదు. ఇప్పుడు టోల్ ఫ్రీ విజయవాడ హైవే టోల్ ఫ్రీ పెట్టడం వల్ల సామాన్య ప్రజలకి ఏం లాభం? తెలంగాణ ప్రజలకి ఏం లాభం లేదు. తెలంగాణలో సామాన్య ప్రజలకు లాభం లేదు. తెలంగాణ సామాన్య ప్రజలెక్కి బస్సులు ఎక్కి తిరిగేదాన్నేమో ఛార్జీలు పెంచుతారు. పండుగ జాతర అదన బస్సులు అని చెప్పి స్పెషల్ బస్సులని పెట్టి ఇవన్నీ సామాన్య జనాల మీద వేస్తున్నారు మీరు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన జనాలతోనేమో డబ్బులు జేబులు గుంజుకుంటున్నారు. జేబులు చేయి పెట్టి ఆంధ్ర ఇక్కడ వచ్చి ఏదో ఇక్కడ ఉండి మళ్ళీ వాళ్ళ సొంత ఊరు అక్కడనే కదా. అందుకే కదా సంక్రాంతి పండుగకి ఎందుకు పోతుర్రు వాళ్ళ అక్కరోళ్ళు గారు పోతుర్రు. వాళ్ళు పోతుంటే మాత్రం ఫ్రీగా పంపిస్తారంట. ఫ్రీగా పోవచ్చు, ఫ్రీగా రావచ్చు. ఇంకా కారులో ఇంత పెట్రోల్ డీజిల్ అవి కూడా మీరే పంపించరు. ఎందుకు? ఇంకా వాళ్ళ పండుగలకి ఏమైనా కావాలేమో మీరే చేపించి పంపండి. ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వియ్యంగుడు భీమవరం కాబట్టి ఇచ్చే గిఫ్టా? నిన్న మొన్న తిరుపతి పోయిండు. తిరుపతిలో టీడీపీ వాళ్ళు పచ్చ పచ్చ బొకేలు ఇచ్చి స్వాగతాలు పలికినరు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ ఏపీలో టీడీపీ వాళ్ళు మినిస్టర్లు వచ్చి స్వాగతం పలికినరు పచ్చ పచ్చ బొకేలు ఇచ్చి. వాళ్ళు పెట్టుకున్న రిక్వెస్ట్ ఇది. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మన గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నదా? మళ్ళీ అదే జరిగితే తెలంగాణ ప్రజల గురించి ఎందుకు పట్టించుకోరు? అవసరమైతే మన సమ్మక్క సారక్క జాతరకు ఫ్రీగా ఇవ్వాలి. తప్పే ఉన్నది? తప్పేం లేదు. వాళ్ళకి టోల్ ఫ్రీ ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు సమ్మక్క సారక్క లాంటి ఆదివాసీ పండుగ పోయేతోళ్ళు ఎవరు? ఇక్కడ కూడా బాగా డబ్బున్న వాళ్ళు ఏం రారు. పేదలు, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, అంతకు మించి పోరు కదా. ఈయన మాత్రం ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు? ఇది ఒక సామాజిక బాధ్యత కూడా ఉండాలి కదా ప్రభుత్వానికి. ఈ బాధ్యత ఎందుకు మిస్ అయింది? గవర్నమెంట్ ఒక సామాజిక బాధ్యతగా ఎందుకు లేదు? తెలంగాణ సాంస్కృతిక పండుగ కదా. మనకు బతుకమ్మ అయినా లేకపోతే ఇప్పుడు సమ్మక్క సారలమ్మ అయినా మనకు ఒక సెంటిమెంట్. కానీ తెలంగాణ సాంస్కృతిక పండుగ కంటే ఆంధ్ర ప్రయాణమే రాజకీయంగా వీళ్ళకి ఇంపార్టెంటా? అదే ముఖ్యమైందా? ఒక ప్రభుత్వం ఏం ఆలోచించాలి? ప్రజలందరినీ సమానంగా చూడాలి. సమానంగా చూసినప్పుడు అందరికీ సమానంగానే అంత. ఇప్పుడు సంపద సృష్టించి పంచుతామన్నారు. ఈ సంపద సృష్టించకుండా మన దగ్గర సంపద గుంజుకొని అది ఏపీ ప్రజల వాళ్ళకు చేద్దామని చూస్తున్నట్టున్నారు. వాళ్ళకి బెనిఫిట్ చేయాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదైనా ఆలోచిస్తే అన్నీ సమానంగా ఆలోచించాలి. అంటే వాళ్ళేమో కారులో పోయే వాళ్ళకేమో ఫ్రీ, బస్సులు ఎక్కే పేదోళ్ళు కూలీలు వీళ్ళకేమో ఛార్జీలు, డబల్ ఛార్జీలు. ఇప్పుడు స్పెషల్ బస్సులలో మహిళలు కూడా ఫ్రీ ఉండదు. వాళ్ళు కూడా ఛార్జ్ పెట్టి తీసుకోవాల్సిందే. ఇక మామూలు బస్సులు ఉండవు. ఇంకా నువ్వు చచ్చినట్టు ఎక్కాల్సిందే ఆ బస్సు. ఇడిదిరిగి మనకు బొక్కబ్బా, మన గవర్నమెంట్ మనకు బొక్క పెడుతుంది. ఏపీ ప్రజలకు మాత్రం న్యాయం చేయాలనుకుంటుంది. వాళ్ళకు ట్రాఫిక్ జామ్ అనే పేరుతోన ట్రాఫిక్ జామ్ ఎట్లున్నది అంటే నేను ఉంటుంది కదా గవర్నమెంట్ తలుచుకుంటే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయలేదా? గవర్నమెంట్ తలుచుకుంటే ట్రాఫిక్ జామ్ లేకుండా చూడలేదా? అంతేగాని 10 కోట్ల రూపాయలు గవర్నమెంటే కడతాం, మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. పొద్దుగాలు లేస్తే పేద ఏడుపులు ఏడుస్తారు, డబ్బులు లేవు మాకు, పేద పిల్లలకు భోజనం పెట్టే డబ్బులు లేవు, హాస్టల్స్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఓ ఫీజు ఎమర్స్మెంట్ చేత కాదు, మనకు ఆరోగ్యశ్రీ గట్ట చేత కాదు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఏడుస్తున్నారు తెలంగాణలో, మేము చచ్చిపోతున్నాను, మాకు ఆదుకోండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అని. వాళ్ళకి ఇయ్యనికే సాధ్యం కాదు, చేత కాదు. కానీ ఇట్లాంటివి మాత్రం చేస్తారు. ఎడిదిరిగి ఈ గవర్నమెంటు మనకేం ఉపయోగం లేదనిపిస్తుంది. మన గురించి ఆలోచిస్తలేదు ఈ గవర్నమెంట్. వాళ్ళకేంది బెనిఫిట్? వాళ్ళ మనుషులు అంతే. మనం వీళ్ళ మనుషులం కాదు, మనకేం సంబంధం లేదు తెలంగాణతోన. వాళ్ళు కూడా ఈ తెలంగాణ ప్రజలతో మనకేం అవసరం లేదనుకున్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇది ఎంత దారుణమైన విషయం చూడు. ఆంధ్ర వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు కారులో పోయే వాళ్ళకేమో ఫ్రీగా ఇస్తారంట, మనోళ్ళు బస్సులు ఎక్కే వాళ్ళకేమో డబుల్ ఛార్జెస్ వసూలు చేస్తారంట. ఇదేమైనా మంచిగా ఉందా? సందర్భం ఒకటే కదా. ఒకటే సందర్భం వల్ల 2 వేరియేషన్స్ గవర్నమెంట్ ఎంత తేడా చూపిస్తుంది చూసినరా? మీరేం కామెంట్ చేస్తారో చేయండి కింద కామెంట్ బాక్స్లో ప్లీజ్.